హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, జనవరి 5, 2026 సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. దాంట్లో భాగంగా సింపుల్ వన్కి సంబంధించి కొన్ని కొత్త వెహికల్స్ అయితే తీసుకొచ్చారు. మీ అందరూ తెలుసు, జనరల్గా సింపుల్ ఎనర్జీలో వచ్చేసి 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. సింపుల్ వన్ 5 కిలోమీటర్ మోడల్ ఒకటి ఉంది. అదేవిధంగా సింపుల్ వన్ ఎస్ 3.7 కిలోమీటర్ మోడల్ అయితే ఉంది. 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ లాంచ్ ఈవెంట్లో ఈ 2 వెహికల్స్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కొత్త లుక్స్ తోటి ఓవరాల్గా 4 వెహికల్స్ని అయితే తీసుకొచ్చారు. 4 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఆ మోడల్స్ విషయానికి వస్తే సింపుల్ వన్ ఎస్ 3.7 కిలోమీటర్, అదేవిధంగా సింపుల్ వన్లో మళ్ళీ 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. సింపుల్ వన్ 4.5 కిలోమీటర్, సింపుల్ వన్ 5 కిలోమీటర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కొత్తగా ఇవి కాకుండా ఇంకొక కొత్త మోడల్ వచ్చేసి సింపుల్ వన్ అల్ట్రా అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి 6.5 కిలోమీటర్ మోడల్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని వీడియోలో ముందర చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ లాంచ్ ఈవెంట్ విషయానికి వస్తే ఏమేమి తీసుకొచ్చారో, మిగతా చేంజెస్ ఏమేమి తీసుకొచ్చారో కూడా చెప్తాను. సో మెయిన్గా ఈ లాంచ్ ఈవెంట్లో సింపుల్ వన్కి సంబంధించి జనరేషన్ 2.1 అయితే లాంచ్ చేశారు. ఈ జనరేషన్ 2.1లో చూసుకుంటే చాలా కొత్త స్మార్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా వారంటీ పరంగా కొంచెం మంచి ఆప్షన్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కామన్ ఉన్న పాయింట్స్ చెప్తాను. సో కామన్ ఉన్న పాయింట్స్ ఏంటి అంటే, ఈ జనరేషన్ 2.0లో సింపుల్ వన్కి సంబంధించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. ఒక 95% వరకు సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా అయితే నాకు ఒక 5% చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బూట్ పరంగా చేంజెస్ వచ్చాయి, బ్యాటరీ పరంగా చేంజెస్ వచ్చేసాయి. అండ్ అదేవిధంగా డిస్ప్లే పరంగా కానీ ఇంకా కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. వాటికి సంబంధించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ కామన్గా ఉన్న పాయింట్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. 12 ఇంచ్ డ్యూయల్ అలా వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సేమ్ సీట్ లెంత్ ఉంటుంది. బట్ ఏమంటే ఒక 10 మిల్లీమీటర్స్ అయితే తగ్గించారని చెప్తుంది కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ చూసుకుంటే కూడా సేమ్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అయితే వస్తుంది. 750 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉన్న పాయింట్స్. వారంటీ పరంగా చూసుకుంటే కూడా స్టాండర్డ్ వారంటీ కూడా సేమ్ ఉంటుంది. 3 years లేదా 30,000 కిలోమీటర్స్ అయితే వారంటీ, స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. బట్ ఇంకా నెక్స్ట్ ఈ జనరేషన్ 2లో వారంటీ కొంచెం బాగా అయితే తీసుకొచ్చారు, మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ సింపుల్ వన్ జనరేషన్ 2కి సంబంధించి కొత్త చేంజెస్ ఏం తీసుకొచ్చారు చెప్తాను. ఫస్ట్ చేంజెస్ వచ్చేసి బ్యాటరీ పరంగా. సో ఇందాక నేను చెప్పాక స్టార్టింగ్లో 4 మోడల్స్, దాంట్లో 2 మోడల్స్ కొత్తగా అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి సింపుల్ వన్ 4.5 కిలోమీటర్, ఇంకోటి వచ్చేసి సింపుల్ వన్ అల్ట్రా 6.5 కిలోమీటర్. అండ్ ఇంకోటి బ్యాటరీ పరంగా ఏం చేంజెస్ వచ్చాయంటే, మీరు గతంలో అబ్జర్వ్ చేస్తే సింపుల్ వన్ 5 కిలోమీటర్ ఉంది కదా, దాంట్లో 3.7 ఫిక్స్డ్ కిలోమీటర్, 1.3 రిమోల్ బ్యాటరీ కదా. అలా కాకుండా ఇప్పుడు వచ్చే అన్ని మోడల్స్కి ఫిక్స్డ్ బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. రిమోల్ బ్యాటరీ ఆప్షన్ అయితే తీసేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది. ఓవరాల్గా బూట్ స్పేస్ వచ్చేసి గతంలో 30 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 35 లీటర్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా ఫ్రంట్ గ్లో బాక్స్ కూడా యాడ్ చేశారు. గతంలో ఫ్రంట్ గ్లో బాక్స్ లేదు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ 2.2లో వచ్చేసి ఫ్రంట్ 1 లీటర్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. చాలా మంచి ఆప్షన్ ఇది. ఆ గ్లో బాక్స్ పైన ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అదేవిధంగా రేంజెస్ విషయానికి వస్తే గతంలో ఉన్న ఐడీసీ రేంజ్ కంటే ఇప్పుడు ఐడీసీ రేంజ్ ఎక్కువైతే ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ 3.7కి వచ్చేసి వీళ్ళు ఐడీసీ రేంజ్ 190 కిలోమీటర్స్ చెప్తున్నారు. నాకు తెలిసిన వరకు ఒక 110 నుంచి 120 కిలోమీటర్స్ మధ్యలో ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ నెక్స్ట్ 4.5 కిలోమీటర్కి వచ్చేసి ఐడీసీ రేంజ్ 236 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. నాకు తెలిసిన వరకు ఒక 140 దాకా వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ నెక్స్ట్ 5 కిలోమీటర్ మోడల్ ఉంది కదా, దానికి వచ్చేసి 265 సంథింగ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో సింపుల్ వన్కి సంబంధించి 5 కిలోమీటర్ మోడల్కి సంబంధించి ట్రూ రేంజ్ ఆల్రెడీ చేశాను. నాకు తెలిసినంత అప్పుడైతే 160 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో అప్పుడు గాలి ఎక్కువ ఉండడం వల్ల అన్నీ ఉంటాయి కాబట్టి యావరేజ్ ఒక 170 కిలోమీటర్స్ దాకా 5 కిలోమీటర్కి అయితే ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక టాప్ ఎండ్ వచ్చేసి సింపుల్ వన్ అల్ట్రా. దీనికి వచ్చేసి వీళ్ళు ఏకంగా 400 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. ఎప్పటికైనా సరే క్లైమ్ చేసే రేంజ్ అయితే ఎప్పటికీ రాదు. సో రావాలంటే మనం జస్ట్ ఒక 10 స్పీడ్ 15 స్పీడ్లో వెళ్తేనే వస్తుంది కాబట్టి, సో మనం ఎవరు ఆ స్పీడ్లో డ్రైవ్ చేయలేము కాబట్టి, సో ఆ రేంజ్ అయితే రాదు, ఎక్స్పెక్ట్ చేయకండి. సో నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు నేను నా క్యాలిక్యులేషన్స్ ప్రకారము, సో నాకు తెలిసినంత వరకు ఒక 210 నుంచి 220 కిలోమీటర్స్ మధ్యలో ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ ట్రూ రేంజ్ కూడా 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తేనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 220 కిలోమీటర్స్ అండ్ ట్రూ రేంజ్ అనేది చాలా బెటర్ ఆప్షన్. బట్ ఏమంటే వీళ్ళు ప్రైసింగ్గా రివీల్ చేయలేదు కాబట్టి ఎంత చెప్తారో చూద్దాము. నెక్స్ట్ మోటివేషన్కి వస్తే 4 మోడల్స్లో కూడా సేమ్ PMSM మిడ్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ 2 మోడల్స్కి వచ్చేసి ఒక పవర్ ఉంటుంది. లాస్ట్ 2 మోడల్స్ టాప్ మోడల్స్కి వచ్చేసి ఇంకొక పవర్ అయితే ఉంటుంది. ఫస్ట్ 2 మోడల్స్కి వచ్చేసి కొంచెం పవర్ అయితే తక్కువ ఉంటుంది. తక్కువ అంటే తక్కువ ఏం కాదు, సో కంపారిటివ్లీ తక్కువ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ పరంగా అన్ని మోడల్స్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్ 2 మోడల్స్ అంటే 3.7 కిలోవాట్, 4.5 కిలోవాట్కి వచ్చేసి బేస్ పవర్ అంటే నార్మల్ పవర్ వచ్చేసి 3.5 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 6.7 కిలోవాట్, రెండింటికి అయితే వస్తుంది. అదే టాప్ మోడల్స్ ఉన్నాయి కదా 5 కిలోవాట్ అవర్, 6.5 కిలోవాట్, వాటికి వచ్చేసి నార్మల్ పవర్ 5.5 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 8.8 కిలోవాట్కి అయితే మారింది. గతంలో పాత మోడల్కి వచ్చేసి జనరేషన్ 1 కానీ 1.5కి వచ్చేసి పీక్ పవర్ 8.5 ఉండేది, ఇప్పుడు 8.8 కిలోవాట్కి అయితే తీసుకొచ్చారు.
టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా ఫస్ట్ 2 మోడల్స్కి వచ్చేసి 90 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. లాస్ట్ 2 మోడల్స్కి వచ్చేసి 115 km 115 km/h అయితే వెళ్తుంది. గతంలో 105 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుండేది. ఇప్పుడు దాన్ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 750 వాట్ ఛార్జర్ కామన్గా అన్నిటికైతే వస్తుంది. 3.7కి వచ్చేసి 0 to 80% 4 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. అదే 4.5కి వచ్చేసి 0 to 80% 4 hours 45 minutes. అండ్ నెక్స్ట్ 5 km మోడల్ ఉంది కదా, దానికి వచ్చేసి 5 hours 20 minutes సంథింగ్ అయితే పడుతుంది. అండ్ టాప్ మోడల్కి వచ్చేసి ఛార్జింగ్ టైం అయితే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఒక 8 hours వరకు అయితే ఫుల్ ఛార్జ్ పడే ఛార్జ్ అయితే ఉంటుంది 0 to 100. సో చూద్దాం ఫ్యూచర్లో వెహికల్ వచ్చినాకైతే చెక్ చేద్దాము. డిస్ప్లే విషయానికి వస్తే సింపుల్ వన్ S 3.7కి వచ్చేసి నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. TFT డిస్ప్లే ఇది 7 inch TFT డిస్ప్లే. బట్ మిగతా 3 మోడల్స్కి వచ్చేసి టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 4.5 kW కానీ 5 kW కానీ 6.5కి వచ్చేసి 7 inch TFT టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మోడ్స్ పరంగా చూసుకుంటే కూడా టాప్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, అంటే 5 kW మోడల్ ఉంది, అదేవిధంగా 6.5 kW ఉంది. వాటికి వచ్చేసి మోడ్స్ అనేవి 2 కొత్తగా ఎక్స్ట్రా మోడ్స్ అయితే తీసుకొచ్చారు. ఎకో ఎక్స్ అండ్ సోనిక్ ఎక్స్ అనేది తీసుకొచ్చారు. మిగతా బేస్ మోడల్స్ అయితే నార్మల్ మోడ్స్ అయితే ఉంటాయి. కలర్స్ పరంగా చూసుకుంటే కూడా సింపుల్ వన్ ఎస్కి వచ్చేసి 3 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉంది. మిగతా 3 మోడల్స్కి వచ్చేసి 9 కలర్స్ ఆప్షన్ అయితే తీసుకొచ్చాయి. ఇప్పుడు జరిగిన ఈ లాంచ్ ఈవెంట్లో కూడా కొత్తగా 3-4 కలర్స్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఆరెంజ్ కలర్ రిలేటెడ్గా తీసుకొచ్చారు, కొంచెం యాష్ కలర్ రిలేటెడ్గా తీసుకొచ్చారు. సో ఆరెంజ్ కలర్ కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీజ్ చేశారనిపిస్తుంది. గతంలో 165 mm అయితే అనుకుంటున్నా, ఇప్పుడు 172 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. సో ఈ పెద్ద పెద్ద బ్రేకర్స్ చాలా ఈజీగానే క్లియర్ అయితే చేస్తుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, కొత్తగా తీసుకొచ్చిన సింపుల్ వన్ 2.0 జనరేషన్ సంబంధించి ఇంకా కొత్తగా కొన్ని స్మార్ట్ ఫీచర్స్, తర్వాత కొన్ని అడిషన్స్ తీసుకొచ్చారు. వాటికి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ వచ్చేసి నాకు నచ్చింది, అది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఫీచరు ఈ జనరేషన్ 2.0 నుంచి అయితే వస్తుంది. అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్ కానీ, తర్వాత రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించి 4 levels తీసుకొచ్చారు. ఇవన్నీ నాకు తెలిసి టాప్ ఎండ్ మాత్రం వస్తాయి, బేస్ సింపుల్ వన్ ఎస్కి అయితే రావని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ గ్లవ్ బాక్స్ వచ్చేసి 1 liter తీసుకొచ్చారు. బూట్ స్పేస్ కూడా 35 liters ఇంక్రీజ్ చేశారు. టాప్ మోడల్స్కి 2 రైడింగ్ మోడ్స్ కొత్తగా తీసుకొచ్చారు, ఎకో ఎక్స్ అండ్ సోనిక్ ఎక్స్ అనేసి. ఈ ఎకో ఎక్స్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు అర్థం కావాలంటే మనకు ఏతర్ వచ్చేసి స్మార్ట్ ఎకో ఉంది కదా, ఆ టైప్ అనుకుంటున్నా. ఎకోలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎకో ఎక్స్లో ఇంకా కొంచెం తగ్గించి ఉంటారని చెప్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీటితో పాటు సింపుల్ వన్ అల్ట్రా GT అనేసి ఇంకో మోడల్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో స్పెషలైజేషన్ అనుకోండి. సో దీంట్లో వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెస్ కింద బ్యాక్ రెస్ట్ అయితే వస్తుంది. జనరల్గా సింపుల్ వన్కి వచ్చేసి బ్యాక్ రెస్ట్ అయితే ఏముండదు, ఫ్లాట్గా అయితే ఉంటుంది. సీట్ లెంత్ కూడా చిన్నగా ఉంటుంది, చాలా ఇబ్బంది. ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వన్ జనరేషన్ 2.0కి సంబంధించి డీటెయిల్స్. సో ఇప్పుడు ప్రైసెస్ చెప్తాను. సో ప్రైసెస్ కూడా కొంచెం మోడిఫై అయితే చేశారు. ఇప్పుడు చెప్పిన కొత్త ప్రైస్ ఎక్స్షోరూమ్ బెంగళూరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు సింపుల్ వన్ S 3.7కి వచ్చేసి ఇంట్రడక్టర్ ప్రైస్ కింద 1,40,000 రూపీస్ అయితే పెట్టారు. ఇంట్రడక్టర్ ప్రైస్ తర్వాత 1,50,000 రూపీస్ అయితే అవుతుంది చెప్తుంది. అండ్ నెక్స్ట్ సింపుల్ వన్ 4.5కి వచ్చేసి 1,70,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ 5 kWకి వచ్చేసి 1,78,000 రూపీస్ అయితే పెట్టారు ఎక్స్షోరూమ్. అండ్ సింపుల్ వన్ అల్ట్రా 6.5 kWకి వచ్చేసి ప్రైస్ గురించి ఏమైతే రివీల్ చేయలేదు, ఎప్పుడు లాంచ్ చేస్తాము, ఎప్పుడు తీసుకొస్తాము అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి వీటి గురించి ఏదేం చెప్పలేము. బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రైస్ ప్యాటర్న్ చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఒక 1,90,000 నుంచి 1,95,000 మధ్యలో ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుందనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా సింపుల్ వన్ అల్ట్రా 6.5 kWకి సంబంధించి. ఈ ప్రైస్ సంబంధించి మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎంత పెడతారో కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూద్దాం ఎంత పెడతారో. సో నాకు ఒకటి ఏదనిపిస్తుంది అంటే, గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ వన్ ఓలాతో పాటు లాంచ్ అయింది. సో అది సేమ్ రోజునే వాళ్ళు కూడా వచ్చేసారు. బట్ ఏమంటే ఓలా బాగా ఎక్కువ సేల్స్ తీసుకొని 1 million సేల్స్ దాటిపోయింది. ఇక్కడ చూస్తే వీళ్ళు జస్ట్ ఇంకా 50,000 సేల్స్ కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు దాకా చూసుకుంటే కూడా. సో అంత వెనుకబడింది సింపుల్ వన్. బట్ ఏమంటే వీళ్ళు ఇంకా వెహికల్స్ డెలివరీ చేస్తున్నారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని చోట్ల షోరూమ్స్ లేవు కాబట్టి చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు చెప్పిన ఈ సింపుల్ వన్ అల్ట్రా కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేదు, ఎంత ప్రైస్ చెప్పలేదు కాబట్టి దీని గురించి ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోదండి. వన్స్ దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే చెప్తాను. అండ్ ఇప్పుడు జరిగిన ఈ లాంచ్ ఈవెంట్లో ఇంకా కొన్ని మోడిఫికేషన్ తీసుకొచ్చింటే బాగుందనిపించింది, వాటికి సంబంధించి ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సింపుల్ వన్లో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే సీట్ లెంత్. ఫ్రెండ్స్, సీట్ లెంత్ అనేది సింపుల్ వన్లో చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇద్దరు జెంట్స్ వెళ్ళేటప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంటుంది కానీ చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోలేము. ఇంకా లేడీస్కి అయితే చాలా కష్టమైతే పడతారు. అండ్ ఇంకోటి వచ్చేసి షోరూమ్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా తక్కువ అయితే షోరూమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంకా చాలా డీలర్షిప్స్ అయితే ఓపెన్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అన్ని మేజర్ సిటీస్లో కూడా. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా కాంపిటీషన్లో చూసుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏతర్తో కానీ, ఆ తర్వాత ఓలాతో కానీ, టీవీఎస్తో కానీ చేత చూసుకుంటే చాలా ఎక్కువనే పెడుతున్నారు వీళ్ళు. సో ఇంకా కొంచెం ఒక 10-15 వేలు ఇంకా తక్కువ పెడితే కాంపిటీషన్లో ఉంటారు. అదేవిధంగా సేల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను.
ఇంకొకటి ప్రాబ్లమ్ ఏంటంటే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వాళ్ళకైతే తెలుస్తుంది. సో 100% ఉన్నప్పుడు మాత్రమే మీరు 4 మోడ్స్ అయితే వాడగలుగుతారు. మీకు ఛార్జింగ్ పర్సెంటేజ్ 70% తగ్గినప్పుడు, 60%, 50% తగ్గినప్పుడల్లా ఒక్కొక్క మోడ్ అయితే లాక్ అయిపోతుంది. మీకు పర్ఫార్మెన్స్ కూడా లాక్ అయిపోతుంది. ఎమర్జెన్సీ కేసెస్లో ఫాస్ట్గా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయితే పడతారు. సో ఆ ప్రాబ్లమ్ని తీసేసింటే బెటర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాము. ఇక్కడ ఈ లాంచ్ ఈవెంట్లో వాళ్ళు దానికి సంబంధించి ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వన్స్ ఈ జనరేషన్ 2కి సంబంధించి వెహికల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని తీసేసింటే బెటర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇవి చేంజెస్ చేసింటే ఇంకా బెటర్గా ఉంటుందని అయితే నా అభిప్రాయము. మీలో ఎవరైనా సరే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతుంటే మీ అభిప్రాయం కింద కామెంట్ కామెంట్ అయితే చేయండి. చాలామందికి యూజ్ అయితే అవుతుంది. అండ్ సింపుల్ వన్ జనరేషన్ 2 సంబంధించి లాంచ్ ఈవెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డీటెయిల్ వాకర్ వీడియో వచ్చింది, అదేవిధంగా రైడ్ వీడియో వచ్చింది. ఫ్యూచర్లో రేంజ్ టెస్ట్ కూడా రాబోతుంది. చూడాలనుకుంటే మన ఛానల్లోనే చూడండి.